హలో 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 మీరు జర్నలిస్ట్ నమస్కారం అండి. నమస్తే అండి, నమస్కారం అండి. చెప్పండి. నా పేరు రామకృష్ణ, మీరు పేరు నమస్కారం అండి. అవునండి. సరే మేడం గారు, మీరు ఇప్పుడు క్రైస్తవులు నెక్స్ట్ కర్ణకర్ సుగుణ కోసం మాట్లాడుతున్నారు. కర్ణకర్ సుగుణ ఏమేమో అతను వీడియోస్ మీరు చూసారు ఎప్పుడైనా? నేను ఆయనకు పెట్టిన కంప్లైంట్ కేసు గురించి మాట్లాడానండి. మేడం, నేను ఇండియన్ ఆర్మీ జర్నలిస్ట్ అంటే ప్రతి రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళు ప్రతి దానికోసం ఒకేలాగా మాట్లాడాలి. అవునండి. ఇతను క్రిస్టియన్, ఇతను ముస్లిం, అతను హిందూ, అతను బౌద్ధుడు, అతను జైనుడు కాదు. అవును. మీకు వీడియో చూస్తుంటే మీరేంటంటే హిందువుల తరఫున ఒక మనోభావాలతో ఒక వ్యక్తిత్వంతో మాట్లాడినట్లు కర్ణకర్ సుగుణ ఏం మాట్లాడారు? కర్ణకర్ సుగుణ వీడియో మీరు చూసారా? అయిపోయిందా మీరు అయిపోతే నేను మాట్లాడతాను. మీరు అయిపోయిన తర్వాత కర్ణకర్ సుగుణ వీడియో మీరు చూసారా? పాస్టర్లు భార్య తిండి, మా అబ్బాయిలు ఖాళీగా ఉన్నారు, మదర్ కొడుకు పెట్టండి అని అలాంటి వీడియో చూస్తారు మీరు? పంపించండి. ఆయన మాట్లాడిన వీడియో తప్పుంటే ఖచ్చితంగా దాని గురించి కూడా చేస్తాను నేను. మీరు పంపించండి. నేను ఈ వీడియో ఈ పాస్టర్ విషయంలో కేసు అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ పాస్టర్ మాట్లాడింది తప్పే. చెప్పండి, పాస్టారు ఒక మనుషుల్ని చంపించేస్తాడా? రక్తం దాగమని యేసుప్రభు మీకు చెప్పిండా? మీకు ఏ యేసుప్రభు అయినా వచ్చి రక్తం దాగు అని చెప్తాడా? అలా చెప్పిన పాస్టర్ గొప్పవాడా? లేకపోతే దేవీ దేవతలు వచ్చి పిల్లల్ని చంపమంటే దేవతలు వెళ్ళి చంపేయడానికి సిద్ధమవుతారా? ఏ హిందూ అయినా ఒక క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి మతం మారండి అని చెప్తున్నాడా? లేకపోతే మీ ధర్మాన్ని వదిలేసి మా మతంలోకి వస్తే మీకున్న రోగాలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయని చెప్తున్నారా? ఎక్కడైనా మీరు ఇలాంటిది చూసారా? ఎందుకు సనాతనం మీద పదే చేసుకుంటూ దాన్ని క్వశ్చన్ చేయగానే మీరు చేసింది తప్పు అని మాట్లాడుతున్నారు, కానీ మేము మాట్లాడే మాటలు అంతవరకు వెళ్ళడానికి కారణమైన వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీకు తప్పు అనిపించట్లేదా? 8 సంవత్సరాల అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే ఒక పాస్టారు మీరు హాస్పిటల్కి వెళ్ళడం వేస్ట్, ప్రభువుని నమ్ముకుంటే మీ అమ్మాయి బ్రతుకుద్ది అని రోగంతో ఉన్న అమ్మాయిని ఉపవాస దీక్ష ఉంచి 21 రోజుల్లో ఆ పిల్ల గోతతో చచ్చిపోవడానికి కారణమయ్యాడు. మీకు తెలుసా? ఒక పాస్టారు ఆడపిల్లల మీద నీళ్లు జల్లితే పరిశుద్ధులు అవుతారని చెప్పి నీళ్లు జల్లి ఆ పిల్లల మాన ప్రాణాలతో ఆడుకున్నాడు. అది మీకు తెలుసా? దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరెవరు? ఒక ఆర్మీ జవాన్ అయి ఉండి క్రైస్తవుల తరపున వత్తాసు పట్టుకొని మాట్లాడుతున్న మీరు జర్నలిస్ట్ అయ్యుండి హిందువుల తరపు నుంచి మాట్లాడుతున్నారని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది. మేము సనాతనం గురించి మాట్లాడతాం. ఒక పాస్టర్ ఫోన్ చేసి ఏ జవాన్ అని మీరు బార్డర్ లో కాపలా కాస్తున్నారో ఆయన మేము భరతమాత అనము, భరతమాత లేనే లేదు అంటారు. అయినా మేము మాట్లాడకుండా ఉండాలా? ఇంతవరకు మీరు మాట్లాడింది విన్నాను. భరత మాత అన్నారు. అయితే మణిపూర్ లో ఆడవాళ్ళని నగ్నంగా తిరిగినప్పుడు భరత మాత ఎక్కడ పోయింది? ఇదొక నార్మల్ మనిషి మాట్లాడితే ఓకే. మీరు జవాన్ అని చెప్పి మణిపూర్ ఇష్యూని మతాల మధ్య తీసుకొస్తున్నారు. చూసుకొచ్చారా? అసలు మీరు జవాన్ కాదు. నేను చెప్తున్నా, మణిపూర్ లో జరుగుతున్న ఇష్యూ దేనికో మీకు తెలీదా? అక్కడికి కారణం ఎవరు? అక్కడ ఏ కారణం చేత అల్లర్లు జరుగుతున్నాయి? మీరు మాట్లాడండి. ఒక జవాన్ అయి ఉండి ఈ రోజు మణిపూర్ అంశాన్ని నగ్మంగా బట్టలు కూడా తీసి తిప్పారు. మరి ఎందుకు ఇప్పుడు భరతమాత అంటున్నారు? భరతమాత అయితే భరతమాత కొంతమంది రాకూడదు ఇండియాలో. భారత్ జై అన్నది అంతే తప్ప నీలాంటి ఆడవే కదా అది కూడా మణిపూర్ లో. అలాంటి మణిపూర్ లో ఆడవాళ్ళను బట్టలు ఊడదీసి తిప్పారు అంటే అది ఎందుకు జరుగుతుందో ఒక జవాన్ గా మీకు తెలీదా? మీరు ఇప్పుడు ఏమన్నారు? భారత జై అంటాం కానీ భరతమాత అనం. ఒక జవాన్ ప్లేస్ లో ఉండి మీరు అన్నారా? రైట్, మీరు ఇదే నేను టెలికాస్ట్ చేస్తా. ఒక జవాను భరతమాత అని అన్నారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. జవాను ప్లేస్ లో ఉండి క్రిస్టియన్ మతానికి తీసుకొని జర్నలిస్ట్ అనే పదానికి నీకు అర్థం తెలుసా అని అడిగి మణిపూర్ లో జరుగుతున్న ఇష్యూస్ కి అసలు రీజన్స్ ఏంటో ఒక జవాన్ అయి ఉండి తెలియకుండా అది మతపరమైన అల్లకల్లోలంగా ఆలోచిస్తూ భరతమాత అని పిలవడానికి మేము ఇష్టపడము అని చెప్తున్నారు. మరి ఆయన కరెక్టా? ఈ రోజు ఏదైతే వాస్తవం జరుగుతుందో ఆ వాస్తవాన్ని కళ్ళగట్టినట్టు చెప్తున్నా మేము తప్ప? ఈ రోజు సోషల్ మీడియా వల్ల మేలు జరుగుతుందా, చెడు జరుగుతుందా?
మేము జర్నలిస్టమా లేకపోతే జర్నలిస్ట్ లాగా మేము ఏమైనా చేస్తున్నామా, ఎక్కడైనా మా మీద రిమార్కులు ఉన్నాయని జనాన్ని అడుగుతాను నేను. మీరు తప్పకుండా అడగాలి మేడం. మీ ద్వారా ఇప్పుడు అంటే కదా జర్నలిస్టు మీరు ఒక ఆడది, జర్నలిస్టు మీరు ఒక ఆడది, జర్నలిస్టు మీరు ఒక ఆడది ఆడది అయినప్పుడు మీరు మాట్లాడాలి ఉండాలి. అయినా మీ హిందూ మొత్తానికి ఇది ఆడది మాట్లాడకూడదని ఎవరు చెప్పారండి? ఆడది మాట్లాడకుండా ఉండాలా? లేదు మేడం. ఇప్పుడు కరుణాకర్ సుగ్గుణ వీడియో చూసిన మీరు దానికి ముందు పాస్టర్ మాట్లాడిన వీడియో చెప్పండి. కరుణాకర్ సుగ్గుణ చేసే వీడియో గురించి మాట్లాడే మీరు కరుణాకర్ సుగ్గుణ అలా మాట్లాడడానికి కారణమైన పాస్టర్ వీడియో గురించి మాట్లాడండి. ఏంది పోలేరమ్మా మీకు? కరుణాకర్ సుగ్గుణ మాట్లాడడానికి కారణమైన ముందు వీడియో గురించి మీరు మాట్లాడండి. ఆయన అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే దానికి ముందు ఆ పాస్టర్ మాట్లాడింది నాకు చెప్పండి. ఒక అమ్మవారిని పిలిచి అక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళని చంపేసి రక్తం తాగిరా అంటే అమ్మవారు వెళ్తుందా? ఆ పాస్టర్ కోసం చెప్తాను. ఆ పాస్టర్ గారు ఏ ఉద్దేశించి మాట్లాడారు? కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, రాధా మనోహర్ ఇలాంటి పోరం బోకుల కోసం అతను మాట్లాడుతున్నారు తప్ప వేరే. మీరు వీడియో చూసారా? నేను చెప్తున్నా. ఆయన ఒక నిమిషం మీరు ఇక్కడ ఆపండి. నేను చెప్తా. మీరు మాట్లాడేదే కాదు, ప్రత్యేకించి మీరు కరుణాకర్ సుగుణ కోసమే మాట్లాడుతున్నారు, హిందుత్వాన్ని తప్ప దానికోసం మాట్లాడుతున్నారు తప్ప ఒక క్రిస్టియన్ లేకపోతే ఒక ముస్లిం లేకపోతే బౌద్ధ ఈ మతం కోసం మీరు మాట్లాడలేదు. ఎందుకంటే మీ హిందూ ధర్మం కోసం మీరు మాట్లాడుతున్నారు. క్లియర్ గా ఈ వీడియోలో అర్థమవుతుంది మేడం. అవును, ఇప్పుడు కూడా బరాబర్ చెప్తున్నా. కరుణాకర్ సుగుణ మీద కేసు పెట్టిన వ్యక్తి ఇప్పుడు నేను చెప్తున్నానండి. మీరు ఇప్పుడు దేనికోసం మాట్లాడుతున్నారు? మీరు దేనికోసం మాట్లాడారు? మీరు దేనికోసం నాతో మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడేది ఈ ఛానల్లో క్లియర్ గా తెలుస్తుంది కదా మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నది. జనాలు చూస్తున్నారు మేడం, చూస్తున్నారు. చూడాలి. ఒక అమ్మవారిని పట్టుకొని ఇప్పుడు మేడం గారు మీకు నేను అభినందిస్తాను. అయినా జర్నలిస్ట్ అయినప్పుడు ప్రతి మతాన్ని గౌరవించేటప్పుడు తప్పు చేసిన వాళ్ళు నా మతంలో ఉన్నా, నాది అసలు మతం కాదు ధర్మం కాదు, నేను సనాతనిస్తిని. నేను మీలాగా జవాను ముసుగులో క్రిస్టియానిటీని వెనకేసుకొచ్చేదాన్ని కాదు. నేను చాలా క్లియర్ గా నేను 100 మంది 1,00,000 మందిలో నిల్చున్నా నేను ఒక సనాతనిస్తిని అని చెప్పుకోవడానికి గర్వపడతాను. నేను సనాతనిస్తిని, అర్థమైందా? అండ్ కరుణాకర్ సుగ్గుణ గారి గురించి నేను ఆయన ఏం చేశాడు, ఆయన ఎలాంటి వీడియోలను కాదు, ఆయన మీద ఆయన కేసుకి సంబంధించి మాట్లాడాను. కేసుకి సంబంధించి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పోలీసులు వచ్చారు. అండ్ పోలీసులతో పాటు ఏ పాస్టర్ అయితే కేసు పెట్టాడో ఆ పాస్టర్ వచ్చాడు. అసలు ఆ పాస్టర్ కేసు పెట్టడానికి కారణం ఏంటి అని చూస్తే ఆ పాస్టర్ మాట్లాడిన వీడియో చూశాను నేను. వెంటనే ఆ పాస్టర్ మాట్లాడిన వీడియోని స్క్రీన్ మీద ప్లే చేసి మేము ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో, నేను ఒక సనాతనిస్ట్ గా నేను పూజించే వాళ్ళని అసలు పక్కన పెట్టండి. అమ్మల కన్నా అమ్మ నువ్వు పోయి పిల్లల్ని చంపిరా అని చెప్తాడట. ఈయనట భూత ప్రేతాలని ఆగండి, మీరు ఇప్పుడు ఓకే అంటాం కాదు, భూత ప్రేతాలని చెప్తానట దేవతలంతా భూత ప్రేతాలు అయిపోతారట, యేసు రక్తంతో శుద్ధి చేస్తారట. ఎలా అండి అది కరెక్టా? ఒక శివుడు ఏమంటారు పార్వతి కాళ్ళ కింద వేస్తే తొక్కి పోతాడా? లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి భయపడి ఉచ్చబోస్తే శివుడి పెట్టే మంటలు ఆరిపోతాయా? పసిపిల్లాడు ఉచ్చబోస్తే ఇదేనా ఒక పాస్టర్ మాట్లాడేది? మాట్లాడితే మీకు తప్పనిపిలే? పాస్టర్ అలా తప్పుగా మాట్లాడాడు. ఇలాంటి పాస్టర్ల వల్లనే ఆ మతం మీద చెడు అభిప్రాయం వస్తుంది. దాని వల్లనే దీన్ని వ్యతిరేకించి ఇంకో రకంగా మాట్లాడే వాళ్ళు పెరిగిపోతున్నారని మీరు ఆలోచించలేకపోయారా? ఒక జవాన్ అయ్యండి. మళ్ళీ ఆడవాళ్ళు మీరు మాట్లాడొద్దు అంటారా? ఆడవాళ్ళు ఎందుకు మాట్లాడొద్దండి? వంటింట్లో కుందేలా ఆడవాళ్ళు మీ దృష్టిలో? బరాబర్ మాట్లాడతాం. జన్మనివ్వడము, సృష్టిని నడపడము, ఇంటిని నడపడము మాకే తెలుసు. తెలిసినప్పుడు సమస్య మీద పోరాడడం కూడా మేమే చేస్తాం. మీరెవరు మాట్లాడొద్దని చెప్పడానికి? ఓకే మేడం గారు, ఇప్పుడు మీది అర్థమైపోయింది క్లియర్ గా. మీరు హిందుత్వం కోసం నేను కూడా చెప్తున్నా క్లియర్ గా. ఒక జవాను అనే వాళ్ళు మణిపూర్ లో ఆడవాళ్ళ ఇష్యూ ఎప్పుడు తీసుకొచ్చి నేను భర్త మాత అని పిలవనని చెప్పారో, అసలు మీరు జవాన్ అయి ఉంటే నిజంగా మీ బెటాలియన్ మీ నెంబర్ చెప్పండి, నేను మాట్లాడతా. మేడం గారు అయితే మీరు మాట్లాడింది ఏంటంటే ఒక్క క్రైస్తవము కోసమే మాట్లాడుతున్నారు. మీరు అర్థమైంది. ఎందుకంటే మీరు కరుణాకర్ సుగుణ కోసమే మాట్లాడుతున్నారు తప్ప ఇంకా వేరే ఇతరుల కోసం కాదు మేడం. క్లియర్ గా మేడం గారు చూస్తుంటే అందరికీ యథా ఆలోచన తథా బ్రహ్మ. మన ఆలోచన మనకు పచ్చ కామెర్లుంటే లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. మీకు కరుణాకర్ సుగుణ గురించి మాట్లాడినట్టు అనిపించింది. నేను నా శివయ్యను, రాసి పెట్టుకోండి, నా శివయ్యను, నా పార్వతమ్మను, మా పోలేరమ్మను ఒక దుష్టులుగా నేను చేతబడులు చేసి మనుషులను చంపేయగలను, మనుషుల రక్తాన్ని తాగుతాను, యేసు రక్తము తప్ప ఇంకేది శుద్ధి చేయలేదు అనే ఒక పాస్టర్ గురించి మాట్లాడాను.
అది నేను ఫీల్ అవుతున్నా. మీరు మేడం గారు మీరు భాష కోసం మాట్లాడలేదు. అయితే మీ మాటల్లో మీరు ఒక హిందుత్వం కోసం ఒక జర్నలిస్ట్ అయి ఉంది, ఇలా మాట్లాడకూడదు, హిందుత్వం ఒక జవాన్ అయ్యి ఉండి మీలాగా మాట్లాడొచ్చా? ఒక జవాన్ అయ్యి ఉండి మీలాగా మాట్లాడొచ్చా? నాకు చాలా రెస్పెక్ట్ అండి. నేను ఆర్మీ జవాన్, నేను ఇంటికి ఒక వ్యక్తిని ఆర్మీకి పంపించండి అని చెప్పే అమ్మాయిని. అలాంటిది ఈ రోజు ఒక జవాన్ ఆలోచన భరతమాత అని పిలవలేని స్థాయిలో ఉంది అంటే అసలు జవాన్లలో ఉన్నారా, లేకపోతే జవాన్ల పేర్లను తప్పుదోవ పట్టించడానికి మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక క్రైస్తవ మతం కోసము 10 గంటలకు ఫోన్ చేసి ఆడపిల్లలు అసలు పని చేయకూడదు అని మీరు మాట్లాడుతున్నారంటే, ఆడపిల్లల్ని ఇంకా బార్డర్ లో గస్తీ కాస్తూ ఆడపిల్లల్ని వంటింటి కుందేలుగా ఉంచేలాగే ఒక జవాన్ ఆలోచిస్తున్నాడా అని నేను ఆలోచిస్తున్నా. మేడం గారు మీరు మాట్లాడే మొత్తము ఎన్ని నాకు ఇది వాట్సాప్ గ్రూపులు అందరు పంపిస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు చాలా రాంగా మాట్లాడుతున్నారు. ఇదే కాదండి, ఇప్పుడు ఇగో నేను చెప్తా చూడండి, నేను మాట్లాడిన ఆ మాటలు కాదు, ఇప్పుడు మీతో మాట్లాడిన కాల్ కూడా రేపు ఖచ్చితంగా ఛానల్లో ప్లే అవుతుంది. నేనే మీకు వాట్సాప్ చేస్తా, ఓకేనా? ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది జనాలు తెలిసాలి. క్లియర్ గా పెట్టాలి మేడం. అయినా ఒక మతాన్ని కోసం ఉద్దేశించి మీరు మాట్లాడకూడదు. అయితే ఒక జవాను కూడా దేశం గురించి తప్పుగా మాట్లాడకూడదు. మళ్ళీ అదే చెప్తున్నా, మీకు అక్కడ కరుణాకర్ సుగుణ కనబడుతున్నాడు, కానీ నాకు పాస్టర్ మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇచ్చిన ఒక వ్యక్తి కనబడుతున్నారు. నేను అక్కడ కరుణాకర్ సుగుణ మాట్లాడతా, లేదా ఇదే రామకృష్ణ గారు కరుణాకర్ సుగుణ ప్లేస్ లో ఉన్నా మాట్లాడతా, లేదా ఇంకో లక్ష్మయ్యో పుల్లయ్యో ఇంకొకళ్ళు కరుణాకర్ సుగుణ ప్లేస్ లో ఉన్నా మాట్లాడతా. ఒక పాస్టారు ధర్మాన్ని నా చేతిలో బొమ్మ, లేకపోతే ఆయనది ఉచ్చబోస్తే ఆరిపోయేది, అమ్మవారు అంటే కీలు బొమ్మ, నేను చేతబడులు చేసి చంపేయగలను, చేతబడులు చేసి చంపేశాను, రక్తాన్ని తాగుతాను ఆదేశిస్తే అని మాట్లాడే వ్యక్తి గురించి అక్కడ కరుణాకర్ సుగుణ వీడియో చేయనియండి, లేదా లక్ష్మయ్య వీడియో చేయనియండి, రామయ్య వీడియో చేయనియండి, రామకృష్ణ వీడియో చేయనియండి, అలాంటి వాళ్ళ మీద కేసు అవుతే ఖచ్చితంగా నేను మాట్లాడతా. అక్కడ నాకు కరుణాకర్ సుగుణ మాత్రమే కనబడలేదు. ధర్మాన్ని నిలబెట్టడానికి తప్పుగా మాట్లాడుతున్న వ్యక్తుల్ని అదే భాషలో విమర్శించే ఒక వ్యక్తి మాత్రమే కనబడ్డాడు. మీ ఆలోచన నా ఆలోచన చాలా తేడా. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఒక మతాన్ని విమర్శించి మాట్లాడితే ఊరుకుంటాను, కానీ ఒక జర్నలిస్ట్ అయ్యి ఒక హిందుత్వం కోసం అంటే ఒక పాస్టర్ ఒక నిమిషం అండి, ఒక నిమిషం, జర్నలిస్ట్ అంటే హిందుత్వం గురించి మాట్లాడకూడదని ఎక్కడైనా ఉందా? ప్రతి మతానికి మీరు సరే నేను చెప్తా చూడండి, ఏ మతాన్ని నేను గౌరవించలేదు. ఒక నిమిషం ఆగండి, మీరు గౌరవించాలి మేడం గారు. ప్రతి మతాన్ని మీరు గౌరవించి ఎవరి తప్పు ఒప్పు అన్నది గౌరవించాలి. ఇప్పుడు ఎందుకంటే మీరు కరుణాకర్ సుగుణ కోసం కోరుతున్నారు కాబట్టి ఇప్పుడు కరుణాకర్ సుగుణ మళ్ళీ అదే చెప్తున్నా, మీకు కరుణాకర్ సుగుణ టార్గెట్ ఎందుకు అయ్యాడో నాకు తెలియదు, కానీ కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళ ప్లేస్ లో ఎవరున్నా మేము మాట్లాడతాం. మీరు మతం అన్నారు చూసిందా, నేను ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నా, మతం మార్చడానికి హిందువులు ప్రయత్నం చేస్తున్నారా? సుగుణ ఏమేమి మాట్లాడుతున్నారు, లేకపోతే అన్ని జాన్సాలు ఆ వీడియోలు మీకు పంపిస్తారు, ఆ వీడియో చూడండి, ఎటువంటి బూతులు మాట్లాడినారు, ఎటువంటి వీడియో చేస్తున్నారు. ఆ కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి అలాంటి బూతులు మాట్లాడడానికి ప్రేరేపించిన పాస్టర్ల గురించి మీరు మాట్లాడండి ఫస్ట్. పాస్టర్లు కాదు మేడం, ఎవరండి వాళ్ళు? చేసింది కరుణాకర్ సుగుణ. హిందూ గ్రంథంలో ఏమున్నది క్రైస్తవులకు తెలియదు, హిందువులకు తెలియదు, అయినా కరుణాకర్ సుగుణ మీరు చెప్పండి. పోనీ క్రైస్తవుల హిందువుల గ్రంథాల్లో ఏమున్నది అనేది మీరు చెప్పండి, మీరు చెప్పండి, నాకు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటా నేను. చెప్పండి. ఒక్క కరుణాకర్ సుగుణ ద్వారానే హిందూ గ్రంథాల్లో ఏమున్నా ఏం బూతులున్నాయని బట్టబయలు తప్ప నేను చెప్పనా? క్రైస్తవులకు సంబంధించి పేరాగ్రాఫులతో సహా, ఒక నిమిషం, ఇప్పుడు నేను చెప్పనా? క్రైస్తవులకు సంబంధించి పేరాగ్రాఫులతో సహా ఏం బూతులు ఉన్నాయో నేను చెప్పనా? చెప్పండి. నేను బైబిల్ కు ఒకే మాట్లాడతాను, ఎక్కువ నేను మాట్లాడను. బైబిల్ కోసం ఒకే మాట్లాడతాను, ఒక్క జవాబు నాది. బైబిల్లో తప్పులు చేసినది మనుషులు, ఒప్పుకుంటాను 100%. బైబిల్లో తప్పులు చేసినది మనుషులు, దేవుడు తప్పు చేయలేదు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడింది. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ గ్రంథాన్ని రాసిన వాళ్ళు తప్పులు చేసిండ్రు, కానీ రామాయణ మహాభారత భాగవతాలలో మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పిన వాటిల్లో మాత్రం దేవుళ్ళు తప్పు చేశారా? మేడం గారు ఇప్పుడు మీరు అర్థమైపోయింది. హిందూ గ్రంథం చదవండి, హిందూ గ్రంథాల్లో దేవుళ్ళు అనే వాళ్ళే తప్పులు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. కానీ దేవుడు మాకు దేవుడు ఎలా అయ్యాడో మీకు తెలుసా అండి? అసలు మీ దృష్టిలో దేవుడు అంటే ఏంటి? ఒక క్వశ్చన్ అడుగుతా చెప్తారా? ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఒకటే క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి.
ఒక్కటే క్వశ్చన్. ఈ వీడియో రేపు ఇది మీరు టెలికాస్ట్ చేస్తాను, డెఫినెట్ గా టెలికాస్ట్ చేస్తాను. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, బైబిల్లో దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చింది. దేవుడు లోపడున్న బూతుల గురించి, లోపడున్న బూతుల గురించి దేవుడు వ్యభిచారం తప్పు చేశారు కాబట్టి అన్ని తప్పు చేసి ఉన్నాయి. కల్పిత గ్రంథాలు అవి 100% చెప్తాను మేడం. పరిశుద్ధ గ్రంథాలలో కలుషితం అయిపోయి ఉన్నాయా? మీ యొక్క మీరు చెప్పేసిండ్రు కదా, ఇప్పుడు నేను చెప్తా. ఒక్క నిమిషం. నేను జర్నలిస్టా లేకపోతే ఇంకో ఇష్టా పక్కన పెడితే నేను మాట్లాడతానండి. మేడం గారు మీ యొక్క గ్రంథాలు చదవండి. దానిలో అయిపోయిందా? మహాభారతం, నాకు చదవాల్సిన అవసరం ఏంటండి? రాముడు నడయాడిన భూమి, రాముడు పుట్టాడు, కష్టాలు అనుభవించాడు, ఎన్నో బాధ. ఒక నిమిషం. మేము చేశాం. మంచి మార్గంలో నడిచే ఎవరైనా మాకు దేవుడే. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మంచి మార్గంలో నడిచి నలుగురికి ఆదర్శంగా నిలిచే ఎవరైనా దేవుడే. రాముడు దేవుడే. దేవుడికి ఎప్పుడు పెళ్లి అవ్వదు, దేవుళ్ళకు పెళ్లి అవ్వదు. సృష్టికర్త దేవుడు అయినప్పుడు దేవుడికి పెళ్లి అవ్వదు. దేవుడికి పెళ్లి కానప్పుడు దేవుడు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారండి? దేవుడు బిడ్డలు ఎలా వస్తారు? అట్లా కదా దేవుడికి పెళ్లి కాలేదు, దేవుడు బిడ్డలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిండ్రు? ఎవరికి మేడం పెళ్లి? దేవుడికి పెళ్లి అవ్వలేదు, దేవుడి బిడ్డలు ఎలా పుట్టుకొచ్చిండ్రు? మేడం దేవుడు సృష్టికర్త, దేవుడు మనుషుల్ని సృష్టించాడు. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఎక్కడున్నాడు? 2000 సంవత్సరాల క్రితం ఏ దేవుడు ఉన్నాడు? మేడం మీరే 2000 సంవత్సరాల క్రితం ఏ దేవుడు ఉన్నాడు? మేడం గారు నాకు సింపుల్ క్వశ్చన్, ఏ గ్రంథాలు చదవకుండా 2000 సంవత్సరాల క్రితం బిఫోర్ క్రీస్తు, ఆఫ్టర్ క్రీస్తు అని చదువుతున్నాం కదా. నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే మీరు జవాన్ ఎట్లయినరు నాకు అర్థం కావట్లేదు. మేడం గారు మీరు ఏ గ్రంథాలు చదవకుండా జర్నలిస్ట్ ఎలాగయ్యారు? జర్నలిస్ట్ అవ్వాలంటే గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదండి. మీకు అది కూడా తెలియట్లేదు. అంటే మీరు జవాన్ల పేరు ఎలా చెడగొడుతున్నారో నాకు అర్థమవుతుంది. ప్రతి గ్రంథం తెలిసి ఉండాలి, అప్పుడే అతను జర్నలిస్ట్ అవుతారు. అవునా? ఎక్కడుందండి ఇది? ప్రతి గ్రంథాన్ని చదివిన వాళ్ళు జర్నలిస్ట్ అవ్వాలి అని? భాగవతం కోసం తెలియదు. ఏం తెలియదు మేడం. ఏమండి మీకు విషయం తెలుసా? మహాభారతం. ఒక నిమిషం. ఏ గ్రంథం కోసం ఒక నిమిషం మీరు ఆపేస్తే నేను మాట్లాడతా. మీరు ప్రభువుని గురించి మాట్లాడుతురు కానీ ఒక నిమిషం ఆగండి, నేను చెప్తా. మేము పుట్టినప్పటి నుంచి మా అమ్మ మాకు పాలిస్తూ రామాయణం గురించి చెప్తది, మా అమ్మమ్మ మమ్మల్ని పుచ్చుతూ భాగవతం గురించి చెప్తది, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా నాన్నమ్మ మహాభారతం గురించి చెప్తూ పెంచారు. మేము ప్రత్యేకంగా దీన్ని చదువుకోవాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం. ఈ భరతమాతంలో, ఈ భారతదేశం మొత్తంలో రాముడు నడయాడిన భూమి ఉంది. మరి మీరు చెప్తున్న భూమిని చూపించండి. మీకు మేడం గారు మీరు చిన్న అమ్మాయి, మీకు మెచ్యూర్ లేదు, మీకు దేవుడి కోసం తెలియదు, గ్రంథాల కోసం తెలియదు, జర్నలిస్ట్ అంటే మీనింగ్ తెలియదు మేడం గారు. అవును, ఏం తెలియదు నాకు. దేవుడి కోసం అంటే యేసు ప్రభు అని చెప్పాలి. నేను అప్పుడు గొప్ప జర్నలిస్ట్ అయితే. రేపు మీరు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయాలి మేడం గారు. డెఫినెట్ గా ఫార్వర్డ్ చేస్తానండి. నేను తప్పు చేస్తే ఖచ్చితంగా నా వీడియో చూసే ప్రతి ఒక్కరు పెడతారు. వాళ్ళు తప్పు అని చెప్తే నేను ఖచ్చితంగా తప్పు అని ఒప్పుకుంటా. ప్రతి మతాన్ని గౌరవించాలి. ప్రతి మతం ఎవరైతే అండ్ ఇంకో విషయం కూడా మీకు కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక నిమిషం, డిస్ప్లేలో మీ నెంబర్ కూడా పెడతా. ఎందుకంటే నేను నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కాల్ చేసి చెప్తారు. నేను మాట్లాడింది తప్పా రైటా అనేది మీకు తెలియాలి అంటే మీకు కాల్ చేసి చెప్పాలి కదా. మీ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తా మీ పేరుతోటి. మీరు కాదండి, చూసే ఆడియన్స్ చేస్తారు. మేడం 1 సెకండ్ ప్లీజ్. నేను ఒకవేళ పోస్ట్ పైన ఎక్కిపోతున్నా ఫోన్ అవ్వదు. మీ నెంబర్ చెప్తారా సార్? అదే మీకు ఒక బ్యాడ్జ్ నెంబర్ ఉంటది కదా, మీ బ్యాడ్జ్ నెంబర్ ఉంటది కదా, మీరు జవాన్ అయితే. నెంబర్ మేడం, నా పేరు రామకృష్ణ, నేను ఇండియన్ ఆర్మీ, నేను బద్రీనగర్ ఉంటున్నాను. ఇది నా ఫోన్ నెంబర్, ఫోన్ చేయండి. కాదు మీ బ్యాడ్జ్ నెంబర్ చెప్పండి. ఒక జవాన్ కి ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్జ్ నెంబర్ ఉంటది మేడం గారు. చెప్పండి. బ్యాడ్జ్ నెంబర్ ఎందుకు నీకు? నేను క్లియర్ గా నేను ఫోన్ నెంబర్, ఇదే నా ఫోన్ నెంబర్. నాకు ఫోన్ నెంబర్ కాదండి, ఇండియన్ ఆర్మీ అని మీరు చెప్తే నేను ఎలా నమ్ముతాను? మీరు ఎవరో ఏదో ఫోన్ చేసేసి నేను పలానా దేశానికి సీఎం అంటే నమ్మలేను కదా, పిఎం అంటే. అందుకే మీ ఒకసారి నేను జర్నలిస్ట్ నా కాదా అని చెప్పడానికి ఆర్ వాయిస్ అనే నా ఛానల్ ఉంది, చెక్ చేసుకోండి. మీకు కావాలంటే నాకున్న ఐడి ప్రూఫ్ తో సహా నేను పెడతాను, ఎందుకంటే నేను జర్నలిస్ట్. అలాగే మీరు ఇండియన్ ఆర్మీ అయినప్పుడు మీ బ్యాడ్జ్ నెంబర్ చెప్పండి. నా పేరు రామకృష్ణ. కాదండి, ఎందుకు మీకు బ్యాడ్జ్ నెంబర్ చెప్పడానికి, ఏ బెటాలియన్ లో వర్క్ చేస్తారో చెప్పడానికి? ఎందుకంటే
ఈ రోజు వరకు నేను నిజంగా చెప్తున్నా, ఈ దేశం మొత్తం ప్రజలు రుణపడాల్సింది ఎవరికి అంటే ఆర్మీ జవాన్లకని చెప్పేదాన్ని. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తిని ఆర్మీలోకి పంపాలి అని చెప్పేదాన్ని. కానీ ఆర్మీలో కూడా మతతత్వాన్ని నెత్తిలో పెట్టుకొని భరతమాత అని మేము పిలవడానికి ఇష్టపడని వ్యక్తులు ఉన్నారు అంటే చాలా 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 బాధగా ఉంది. కాబట్టి ఏ బెటాలియన్ కి సంబంధించిన ఏ బ్యాడ్జ్ నెంబర్ కలిగిన ఏ జవాన్ ఈ వ్యక్తి అని తెలుసుకోవాలనుంది. చెప్పండి. మీకు మేము గౌరవం ఇస్తాము, అన్ని విషయాలు గౌరవిస్తాం. కానీ అయితే ఏంటంటే మేము జర్నలిస్ట్ ఉండి ఒక ఏమండి మీరు గౌరవం ఇస్తారా ఇవ్వరా అన్నది ఎక్కడ అర్థమైపోయింది తెలుసా? ఒక నిమిషం మీరు గౌరవం ఇస్తారా లేదా అని ఎక్కడ అర్థమైంది తెలుసా? రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి ఆడపిల్ల నువ్వు చెయ్యకూడదు అని ఆడోళ్ళు వంటింటి కుందేళ్ళు అని మాట్లాడారు చూసారా, అప్పుడే మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తారనేది అర్థమైంది. అండ్ నెంబర్ 2, మణిపూర్ లో జరిగిన ఇష్యూ దేని వల్ల జరుగుతోంది, ఈ భారత్ని విధ్వంసం చేయడానికి ఎవరు కుట్ర పన్నుతున్నారు అనేది తెలిసి కూడా ఒక జవాన్ గా భరతమాత అని పిలవడానికి ఇష్టపడమని మణిపూర్ అంశాన్ని లింక్ పెట్టారు చూసారా, అప్పుడే మీ గౌరవం ఏంటి తెలిసిపోయింది. ఒక మతానికి సంబంధించి మీరు వెనకేసుకొచ్చి పరిశుద్ధ గ్రంథంలో మనుషులు తప్పు చేశారు అని మీరు మాట్లాడారు చూసారా, అప్పుడే మీ గౌరవం ఏంటి అనేది అర్థమైపోయింది. మేడం గారు, మేము భారతదేశానికి గౌరవిస్తాం. అయితే ఎప్పుడైతే మణిపూర్లో ఆడవాళ్ళకి బట్టలు ఇప్పి అందరి పార్కులు చేయిలు వేసి తిప్పారా, అప్పుడు నుండి భరతమాతను పిలవకూడదు, భరతమాతను భారత్ జయ అంటాం. భారతమాత అంటే ఏంటి మేడం? భారతమాత అంటే స్త్రీలకు గౌరవం ఇవ్వలేదు దేశానికి ఎందుకు? ఇంకొకసారి స్త్రీలకు గౌరవం ఇవ్వని దేశం అని మాట్లాడారు అంటే మంచిగుండదు. నా దేశం మాత్రమే స్త్రీలకు గౌరవం ఇస్తది. ఏం మాట్లాడుతున్నారు మీరు? దేశం గౌరవం ఇవ్వదా స్త్రీలకి? ఒక జవాన్ చెప్తారా విషయం? దేశం స్త్రీలకు గౌరవం ఇవ్వదా? ఏ దేశానికి పోదాం రండి, నేను వస్తా మీతో పాటు. భారతదేశంలో స్త్రీకి ఇచ్చినంత గౌరవం ఏ దేశంలోనైనా మీరు స్త్రీకి చూపించండి. స్త్రీకి తగినా ఎందుకు మేడం గారు? ఇప్పుడు మణిపూర్ మణిపూర్ లో ఎందుకు జరిగిందండి? బార్డర్ లో గస్తీ కాస్తుందా మీకు తెలీదా? మయన్మార్ నుంచి వచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలాగా అక్కడ 2 వర్గాల మధ్య గొడవకు కారణమైన గంజాయి గాని లేకపోతే డ్రగ్స్ గాని ఎవరికి కారణం? ఈ మారణ హోమం ఇవాళ జరుగుతుందా? ఈ మారణ హోమం ఈ రోజే స్టార్ట్ అయిందా? ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతోంది? టోటల్ అక్కడ ఆ రాష్ట్రంలో నెట్వర్క్ మొత్తం బంద్ చేశారు. నరేంద్ర మోడీ ఒక్క మాట అయినా మాట్లాడడం కోసం, ఒక్క మాట. నా దేశం గర్వపడాలి. ఒక దేశ ప్రధానిని విమర్శించే జవాను మణిపూర్ లో జరిగిన ఇష్యూని కామ్ డౌన్ చేయడానికి అక్కడ మొత్తం సెక్యూరిటీ ఏమంటారు ఎక్కడివక్కడ స్తంభింపజేసేలాగా ఎక్కడిదక్కడ కూల్ చేయడానికి సెంట్రల్ నుంచి ఏది రాంది జరగదు. అక్కడ జరగడానికి ఏం చేస్తున్నారు? అక్కడ మయన్మార్ నుంచి వచ్చి ఏ రకమైన మాఫియాలు జరుగుతున్నాయి ఒక జవాన్ గా మీకు తెలియదా అండి? నాకు సిగ్గనిపిస్తోంది. అక్కడ మొత్తం టోటల్ నెట్వర్క్ బంద్ చేశారు. ఎందుకు చేశారు? గొడవలు పెరగకుండా ఉండడం కోసం నెట్వర్క్ బంద్ చేశారు. అది కూడా తెలీదా? అట్లెట్లా నమ్ముతారండి? ఇండియన్ ఆర్మీ రామకృష్ణ అని చెప్పి ప్రధానిని విమర్శిస్తారు, దేశాన్ని విమర్శిస్తారు. లేకపోతే ఫోన్ నెంబర్ ఎవరికి కావాలి అంటే మీ ఫోన్ నెంబర్ పెడితే మీరు అక్కడ బార్డర్ లో పనిచేస్తారా? మీకు నెంబర్ ఉండదా? ఏ టైంలో ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ ఈ టైంలో ఏ టైంలో ఫోన్ చేయండి, నేను లిఫ్ట్ చేస్తాను. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? మీ బ్యాడ్జ్ నెంబర్ చెప్పడానికి మీకు భయం ఎందుకు? నేను ఇప్పుడు మీతో ఇక నేను మాట్లాడేది అవసరమే లేదు. ఈ దేశానికి రెస్పెక్ట్ ఇవ్వని క్షణమే మీతో మాట్లాడడం అవసరం. రేపు మీ నెంబర్ తో సహా జవాను ముసుగులో దేశం మీద ధర్మం మీద దాడి చేస్తున్న వ్యక్తి ఇందులో తప్పు మాట్లాడింది ఎవరు? ఇదే టైటిల్ తో మీ నెంబర్ ని మా ఛానల్ డిస్ప్లే తో సహా ప్లే చేస్తున్నా. ఓకేనా? మీకు ముందే చెప్తున్నా నేను. ఇదే అదే మీ అప్రూవల్ తోటి మీరు ఒప్పుకున్న తర్వాతే నేను మీ నెంబర్ ని డిస్ప్లే చేస్తున్నా. అది కూడా చెప్తున్నా, ఎందుకంటే నాకు జవాన్లు అంటే చాలా 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 రెస్పెక్ట్. వాళ్ళను వాళ్ళ కుటుంబాలని మనందరం రుణపడాలి అనుకుంటా. కానీ మీలాంటి వాళ్ళు అందులో ఉన్నారు అంటే అది మంచిది కాదు. మేడం గారు, ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వమని ఎవరు చెప్పలేదు. ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. భరత మాతకు జయ అన్నప్పుడు ఇందులో ఉందండి రికార్డు. మీరు ఏం మాట్లాడాలన్నది మీకు విషయం తెలుసో లేదో. నాది ఆటోమేటిక్ కాల్ రికార్డు ఫోను. ఎవ్వరు కాల్ చేయని ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోయింది. ఇందులో ఉంది మీరు మాట్లాడింది. భారతదేశంలో అందరు గౌరవిస్తారు. అయితే ఆడవాళ్ళకి ఇంత మీకు ఆలదాయ అయినప్పుడు మణిపూర్ జరిగిన మీరు ఎంత మాట మార్చినా మీరు ఫస్ట్ మాట్లాడింది అందులో ఉంటది. అర్థమైందా? ఓకే మేడం, ఓకే డెఫినెట్ గా.
డెఫినెట్ గా ఉంటది. ఎవరు మాట్లాడలేదు మేడం గారు. అవునా? ఇది టెలికాస్ట్ చేసినాక రేపు ప్రతి ఒక్కరు చెప్తారు మీరు రెస్పెక్ట్ చేశారా, ప్రధానిని ఎంత రెస్పెక్ట్ చేశారు, ఈ దేశాన్ని ఎంత రెస్పెక్ట్ చేశారు, స్త్రీలను ఎంత రెస్పెక్ట్ చేశారు, మీరు ఈ సనాతన భూమిని ఎంత రెస్పెక్ట్ చేశారు, లేకపోతే మీరు ఏ మతాన్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, ఏ మత ముసుగులో మాట్లాడుతున్నారు, ఒక జవాన్ గా మాట్లాడుతున్నారు అనేది రేపు చాలా క్లియర్ కట్ గా జనాలే చెప్తారు మీకు కాల్ చేసి. ఓకేనా? ఉంటాండి. నమస్తే. ఓకే నమస్తే.